నెల్లూరు నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు 39వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ వారి బృందం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు హజ్రత్ ఇల్లు మంటలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని అన్నంగి ప్రసాద్కు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నంగి ప్రసాద్ తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న 4 కుటుంబ సభ్యులను ప్రాణాపాయం నుండి క్షేమంగా బయటకు తీసుకురావడంలో అన్నంగి ప్రసాద్ బృందం విజయం సాధించింది. అన్నంగి ప్రసాద్ పర్యవేక్షణలో మైనారిటీ నాయకుడు రెహమాన్, వారి మిత్ర బృందం ప్రాణాలకు తెగించి పోరాడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే మంటల తీవ్రతకు ఇంట్లోని ఏసీలు, ఫ్రిడ్జ్, ఫర్నిచర్ సహా సుమారు 20 లక్షల విలువైన ఆస్తి కాలిబూడిదైంది. అనారోగ్య కారణాలతో రిటైర్మెంట్ తీసుకున్న హజ్రత్ కుటుంబం ఈ నష్టంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్రమంలో డివిజన్ అధ్యక్షుడు గంజా మనోహర్, 93 బీఎల్సీ మురళీకృష్ణ సింగ్, 78 బ్లాక్ మిరియాల దీన్ దయాల్, మైనారిటీ నాయకులు రెహమాన్, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఫ్యాన్ల వరకు పెడుతున్నాయి. పాపం అన్ని కలిపి లైట్ కూడా ఆపేసింది. एसी गिर गया जी, देखो एसी गिरने से ज्यादा है जो कुछ भी। बस ये अंदर निकाल बच्चे हाँ चलता है ये जिले दूध को नहीं मिलेगा घर जल लगा जो पानी डालता हूँ, घर जल लगा जो पानी डालता हूँ। हाँ ये है तो मैं बड़ा गली हूँ मैं जाता हूँ అబ్బాయి ముందు వాటర్ వదలు నువ్వు వాటర్ వదలు ఎన్ని వాటర్ ఉన్నట్టున్నా ఉంది సార్ చూసాక అప్పుడు వాటర్ వాటర్ నిన్న రాత్రి మనం ఇటువంటి అన్ని విపత్తులు మనం అనుకోం, అవి సహజంగా ప్రకృతి వల్ల జరిగే పరిణామాలు ఇవన్నీ. నిన్న రాత్రి మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరు నగరంలోనే కాదు నెల్లూరు జిల్లాలో వర్షాలు కానీ పిడుగులు కానీ పడడం జరిగింది. చాలా కరెంటు కొరత, చాలా ఇబ్బందిగా రాత్రి 2 గంటలకు కరెంటు రావడం, కొన్ని దగ్గరలో 12 గంటలకు రావడం. కరెంటు వాళ్ళైతే నీట్గా పనిచేశారు. వాళ్ళ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళని మాత్రం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మా 39వ డివిజన్లోని 93 బూతులో ఉన్న మా హజరత్ అన్న మాకు చాలా ముఖ్యుడు, మాతో బాగా ఉంటాడు. ఈ ఏరియాలో అందరితో కలవడిగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. వాళ్ళ ఇంటిలో రాత్రి 2 గంటలకి కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు మొత్తం కాలుతుంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మైనార్టీ నాయకుడు 39వ డివిజన్ మైనార్టీ నాయకుడు రెహమాన్ నాకు వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నా మన హజరత్ ఇల్లు కారుతుంది, ఇల్లు తగలబడుతుందన్నా అంటే నేను అప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను రంగనాలపేటలో ఉన్నాను. నేను కరెంటు రాక వెంటనే నాకు చెప్పంగానే నువ్వు వెంటనే ఒక 3-4 పిల్లకాయలు తీసుకుని వెళ్ళి ఆ మంటలార్పే పని చూడు, నేను కూడా వచ్చేస్తాను, ఇక్కడ దగ్గరలో కొద్దిగా దూరంగా ఉన్నా కానీ వచ్చేస్తానని చెప్పాను. నేను వచ్చేలోపు మా రెహమాను వాళ్ళ స్నేహితులు వాళ్ళు నీళ్లు తీసుకొని ఇంట్లో జ్వరబడి వద్దు అంటున్నా కానీ నువ్వు ఉండనా మేము చూస్తాం అని చెప్పేసి వెంటనే నీళ్లు ఏర్పడడానికి చాలా ప్రయత్నం చేశారు. నేను మనస్ఫూర్తిగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు కానీ నిజంగా మానవత్వం చాటుకున్నాడు మా రెహమాన్.
నాకు ఫోన్ చేయడం, నాకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళు రెహమాన్ అంటే వాళ్ళ స్నేహితులు తీసుకొని పోవడం అనేది చాలా అరుదుగా జరుగుతాయి విషయాలు ఇవన్నీ. మామూలుగా అయితే నాకు ఫోన్ చేయకుండా గమ్ముకు వెళ్ళిపోవచ్చు. కానీ ఒరే ఇట్లాగా పలానా అన్న ఇంట్లో మంటలు వేపిస్తున్నాయి, చిన్నపిల్లకాయలు ఉన్నారేమో అని చెప్పేసి వెంటనే నాకు ఫోన్ చేయడం. దాని తగ్గట్టు దానికన్నా ముందే మా హజరత్ అన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ చిన్న బిడ్డని వాళ్ళ అమ్మ కోడల్ని తీసుకొని బయటకు వచ్చేసారు. లేకపోతే ప్రాణ నష్టం కంపల్సరీ జరుగుండేదండి. నేను ఇప్పుడు పోయి లోపలికి వెళ్ళి చూశానండి. చూస్తే హౌస్ మొత్తం కాలిపోయి ఉందండి. ఫర్నిచర్ అయితే, టీవీ అయితే, ఫ్రిడ్జ్ అయితే, ఏసీలు అయితేనేమి, అట్లాగే కింద పైన సీలింగ్ కాడి నుంచి కింద ఈ ఫ్లోరింగ్ వరకు మొత్తం కాలిపోయి ఉన్నాయి. దీని అంచనా అయితే సుమారుగా నేను అనుకుంటున్నా 20 లక్షలు ఈజీగా ఉంటుంది. చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే 20 లక్షలు ఈజీగా ఉంటుంది. నిజంగా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం వారు వెంటనే స్పందించాలా. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా వీఆర్ఎస్ ఇచ్చాడు ఆరోగ్యం బాగలేక. నాకు తెలిసి ఇతను గవర్నమెంట్ టీచరు వీఆర్ఎస్ ఇచ్చేసి ఇతను ఏంటంటే రెస్ట్ తీసుకుంటున్నాడు ఇంట్లో. కానీ ఇతని దగ్గర అంతా లోన్ తీసుకోవాల్సిందే. ఆ లోన్ వస్తుందో రాదో కూడా మనకు తెలియని పరిస్థితి. అందుకోసం దయచేసి మళ్ళీ చెప్తున్నా, నేను నారాయణ సార్ గారితో కూడా మాట్లాడతా. నారాయణ సార్తో కంపల్సరీ మాట్లాడి నారాయణ సార్ ద్వారా అన్నకి కూడా న్యాయం చేపిస్తా. అట్లాగే నారాయణ సార్తో మాట్లాడి ఆ కలెక్టర్ గారు వారితో కూడా మాట్లాడి ఇచ్చి ప్రభుత్వం తరఫున కూడా న్యాయం చేపిస్తానని చెప్పి నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ విషయంలో పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోడ్లో ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే మాకెందుకులే అని పావద్దండి. మీరు తప్పకుండా రోడ్లో ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే వెళ్ళి సమస్య ఏందో కడుక్కొని ఆ సమస్యను పరిష్కరించండి. అప్పుడే మానవత్వం అనేది ఉంటుంది, నిలబడుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్నంగి ప్రసాద్ నేతృత్వంలో ఈ విషయం జరిగిన వెంటనే ఆయన నేను చెప్పడం జరిగింది. ఆయన రెహమాన్ గారి వాళ్ళ బృందాన్ని పంపించి తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదట సహాయక చర్యలు వాళ్ళే చేపట్టారు. నా పేరు కె హజరతయ్య, రిటైర్డ్ టీచర్ని. మాది బ్రాహ్మణ వీధి, వెంకటేశ్వర గుడి ఎదురుగా ఉండే ఇల్లు. పై భాగంలో మొత్తం హాలు మొత్తం కాలిపోయింది. 2 ఏసీలు, సోఫాలు దగ్గరగా 15 నుంచి 20 లక్షల రూపాయల నష్టం జరిగింది అని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి పూర్తిగా వివరాలు తెలిస్తే కానీ అర్థం కాదు. మేము ఎట్టు 4 ప్రాణాల నుంచి బయటపడ్డాం. లేకపోతే 4 చనిపోవాల్సి వచ్చింది. అంటే ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి ఉంటే చనిపోయినవాడు. 12:45 జరిగి స్టార్ట్ అయింది. 2 గంటలకి అర్ధరాత్రి 2 గంటల టైంలో టీవీ కాలడం అనేది గమనించమైంది. కాలిన వెంటనే ఆ వేడికి తట్టుకోలేక మేము 4 బయటకు వచ్చేసాము. అన్ని ఇల్లు వదిలేసి మొత్తం ప్రసాదం వాళ్ళ రెహమాన్ వాళ్ళ మిత్రబృందం వచ్చేదాకా అట్టే కాలుతూ ఉండింది. వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా నీళ్లు కొట్టడం కొంతవరకు ఆగింది. తర్వాత నిదానంగా ఫైర్ ఆఫీసర్లు వచ్చారు. ఫైర్ స్టేషన్ వాళ్ళు కొద్దిగా వాస్తవం చెప్పాలంటే స్పందన చాలా తక్కువగా ఉంది. వాళ్ళ స్పందన. ఆ ఫైర్ ఆఫీసర్ ఎవరో ఇప్పుడు నేను అతని దగ్గరికి పోతున్నాను, అతనితో మాట్లాడతాను. అసలు విషయాలు కూడా మీకు తర్వాత చెప్తాను. వచ్చి కరెక్ట్గా 5 నిమిషాలు కూడా చేయలే. వీళ్ళు దాదాపు 20 నిమిషాలు చేశారు. వీళ్ళు చిన్న పైపుతో వాళ్ళు 5 నిమిషాలు చేశారు, వెళ్ళిపోయారు. సర్టిఫికేట్ ఇస్తాము, పేరు రాసుకోపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా బండి బయలుదేరింది అంటాను. ఇంకొక 5 నిమిషాల ముందు వచ్చి ఉంటే ఇంకొంత నష్టం తక్కువ జరిగేది. రాలా. వీళ్ళు కానీ లేకపోతే ఇంకా అసలు మొత్తం స్పాయిల్ అయిపోయింది. అది జరిగిన విషయం. మా పెద్ద అబ్బాయికి మా మనవడిని కాపాడే ప్రయత్నంలో ఈ విధంగా ఆ టీవీ కాలి ఆ ముక్కలు వచ్చి చేతి మీద పడి ఈ విధంగా కాలిపోయింది. నాకు కూడా వీపు భాగం కొద్దిగా కాలింది. తర్వాత పూర్తిగా ఆపేసిన తర్వాత ఇంట్లోకి పోయి చూస్తున్నాను. ఇంకా ఎలాంటి బంగారం కానీ డబ్బు కానీ ఎలాంటి నష్టం లేదు. ఇంటి వరకు మాత్రం దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షల దాకా నష్టం జరిగింది. ఫర్నిచర్ కానీ, మార్బుల్ కానీ, సీలింగ్ కానీ, లైటింగ్ కానీ అంతా.
శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.